భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 54వ సర్గ ఎందుగల 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు శబలను అపహరించబోవుట అనే కథగా విందాం. గౌతమ మహాముని యొక్క పుత్రుడైన శతానందుడు శ్రీరామునకు విశ్వామిత్రుని యొక్క వృత్తాంతాన్ని మరల కొనసాగించాడు. రామ, ఈ విధంగా వశిష్ఠుడు కామధేనువుని ఇవ్వడానికి నిరాకరించగా విశ్వామిత్రుడు ఆ ధేనువును బలాత్కారంగా లాక్కుని పోయాడు. బలశాలియగు ఆ రాజు తనను ఈ విధంగా లాక్కుని పోతుండగా ఆ శబల దుఃఖార్తురాలై ఏడుస్తూ ఈ విధంగా ఆలోచించింది. మిక్కిలి దుఃఖంతో దీనురాలునైన నన్ను ఈ రాజభటుడు ఈ విధంగా తీసుకుని పోతున్నారు. నన్ను ఈ మహాత్ముడైన వశిష్ఠుడు విడిచిపెట్టి వేశాడా ఏమిటి? పవిత్ర హృదయుడైన మహర్షికి నేనే అపకారం చేశాను? భక్తురాలను, ఇష్టురాలను, ఏ అపరాధం తెలియని దానను అయిన నన్ను ఈ విధంగా ఎందుకు విడిచివేస్తున్నాడు అని ఆలోచించింది. రామ, ఆ ధేనువు ఈ విధంగా ఆలోచించి మాటి మాటికి నిట్టూరుస్తూ తనను లాగుతున్న 100 కొద్దీ విశ్వామిత్రుని యొక్క భృత్యులని విదిల్చుకొని వాయువేగంతో వశిష్ఠుని దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ శబల ఏడుస్తూ అరుస్తూ వశిష్ఠుని ఎదుట నిలిచి మేఘ దుందుబుల వంటి ధ్వనితో, బ్రహ్మపుత్రుడమైన ఓ పూజ్యుడా, ఈ రాజభృత్యులు నన్ను నీ వద్ద నుండి తీసుకుని పోతున్నారు. వీరిని నీవు నిరోధించడం లేదు. నీవు నన్ను విడిచివేశావా అని అడిగింది. ఆ మాటలు విని ఆ బ్రహ్మర్షి శోకం చేత తప్పిస్తున్న మనస్సు గల ఆ ధేనువుతో దుఃఖిస్తున్న సోదరితో పలికినట్లు ఈ విధంగా పలికాడు. ఓ శబల, నేను నిన్ను విడిచిపెట్టడం లేదు. నీవు నాకేమీ అపకారం చేయలేదు. మహాబలవంతుడైన ఈ రాజు నిన్ను నా వద్ద నుంచి బలాత్కారంగా తీసుకుపోతున్నాడు. నా బలం ఈతని బలంతో తుల్యం కాదు. విశేషించి ఇతడు రాజుగా కూడా ఉన్నాడు. రాజైన ఇతడు బలవంతుడైన క్షత్రియుడు. పృథివికి అంతటికీ కూడా ప్రభువు కూడా. ఇతనికి అశ్వములతోనూ రథములతోనూ గజములతోనూ ధ్వజములతోనూ వ్యాప్తమైన పూర్తి అక్షౌహిణి సేన ఉంది. అందుచేత ఇతడు నాకంటే ఎక్కువ బలం కలవాడు అని పలికాడు. వశిష్ఠుని వాక్యం విని వాక్యములందు నేర్పుగల ఆ ధేనువు అమితమైన కాంతి గల ఆ బ్రహ్మర్షిని గూర్చి సవినయంగా ఈ విధంగా పలికింది. బ్రాహ్మణోత్తమ, క్షత్రియ బలం బలం కాదు. క్షత్రియ బలం కంటే బ్రహ్మబలం దివ్యమైనది, అధికమైనది. నీ బలం అంతం లేనిది. ఎంతటి మహావీర్యవంతుడైనా సరే విశ్వామిత్రుని కంటే అధిక బలం కలవాడు కాదు. నీ తేజస్సు సమీపింప శక్యం కానిది. మహాత్మా, నీ బ్రహ్మబలంతో నిండిన నన్ను ఆజ్ఞాపించు. ఆ దురాత్ముని దర్పాన్ని బలాన్ని నశింపచేస్తాను అని పలికింది. ఆ ధేనువు మాటలు విని మహా యశస్శాలి అయిన వశిష్ఠుడు శత్రు సైన్యమును నశింపజేయగల సైన్యాన్ని సృజించు అని పలికాడు. వశిష్ఠుని మాటలు విని ఆ కామధేనువు సైనికులను సృజించింది. ఆ కామధేనువు యొక్క హుంబాధ్వని నుండి పుట్టిన 100లాది పల్లవులు విశ్వామిత్రుడు చూస్తుండగానే అతని సైన్యానంతటిని నశింపచేశారు. అంతటా విశ్వామిత్ర మహారాజు తన సైన్యం ఈ విధంగా నశిస్తుండగా చూసి చాలా కోపించి కోపం చేత కళ్ళు పెద్దవి చేసి రథాన్ని అధిరోహించి అనేక విధములైన ఆయుధములతో పప్లవులను నశింపచేశాడు. ఆ పప్లవులనందరినీ విశ్వామిత్రుడు చంపివేయడం చూసి ఆ కామధేనువు కోపంతో మరల యవనులను శకునులను సృజించింది. కాంతి కలవారును మహావీర్యవంతులను బంగారు కింజల్కలముల వలె ఉన్నవారును అవు ఆ యవనులను శకునులను భూమిని కప్పివేశారు. పొడవైన ఖడ్గాలను పట్టసములను చేతపట్టుకుని బంగారు వస్త్రాలను ధరించి మండుచున్న అగ్నుల వలె ఉన్న ఆ శక యవనులు విశ్వామిత్రుని సైన్యానంతటినీ కూడా నశింపచేశారు. పిమ్మట విశ్వామిత్రుడు మహాస్త్రములను ప్రయోగింపగా యవనులను కాంభోజులను పప్లవులను చెల్లాచెదురైపోయారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 54వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు శబలను అపహరించబోవుట అనే కథగా విన్నారు.
రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 55వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు దివ్యాస్త్రములు ప్రయోగించుట, వశిష్ఠుడు బ్రహ్మ దండాన్ని ధరించి విశ్వామిత్రుని ఎదుర్కొనుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.